వినాయకుడు తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలైనా గవ్వలు రాలిపోయినట్టు రాలిపోతాయి అన్నారు. గవ్వలు గలగల్లాడుతూ ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. ఆ గవ్వలు చేతుల్లోంచి రాలిపోవడం చాలా తేలిక. ఆ రకంగా విఘ్నాలు రాలిపోతా. అందుకే విఘ్నేశ్వరుడి పక్కన 2 భార్యల్ని పెడతారు. నిజానికి వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు. మరి సిద్ధి బుద్ధి ఏమిటండి? ఇటుపక్క సిద్ధి, ఇటుపక్క బుద్ధి ఉంటాయి. గమనించండి, మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. మనం ఏ పని కావాలన్నా బుద్ధితో ప్రయత్నం చెయ్యాలి. మన బుద్ధి శక్తులన్నీ వినియోగించాలి, తెలివితేటలన్నీ వినియోగించాలి, టాలెంట్, ప్రజ్ఞ, ప్రతిభ అంతా వినియోగం చెయ్యాలి. అప్పుడు తప్పనిసరిగా కార్యము సిద్ధిస్తుంది. అందుకే సిద్ధి బుద్ధి ఆయన అధీనంలో ఉండాలి. సిద్ధి బుద్ధి ఎవరి అధీనంలో ఉంటుందో సిద్ధి వారి అధీనంలో ఉంటుంది. మన బుద్ధిని మనం అదుపులో పెట్టుకోగలిగితే మనం సిద్ధి పొందుతాం. ఇది వినాయక విగ్రహ తత్వం. ఆ పైన మధ్యలో ఆయన విఘ్నేశ్వరుడుగా ఉంటాడు. అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. అన్ని ఆటంకాలని ఆయన్ని ముఖం చూడటం ద్వారా మనం ఎదుర్కోవచ్చు.